हेलो एवरीवन, चलो हिंदी सीखे में आप सबका स्वागत करती मैं विशालाक्षी। 10th क्लास के सेकंड लैंग्वेज हिंदी में లెసన్ నంబర్ 7 భక్తి పద్। ఇవాళ మనం సెకండ్ లాంగ్వేజ్ హిందీలోని భక్తి పద్ లెసన్ నంబర్ 7 భక్తి పద్ చదువుదాం। దీనిలో రైదాస్ చౌపాయి మీరాబాయి పదం ఉన్నది। गुरु गोविंद दो खड़े काके लागो पाए, बलिहारी गुरु आपने गोविंदियो बताए। इसमें कबीर दास जी का ये एक सुप्रसिद्ध सुपरिचित दोहा, जिसमें कि गुरु की महिमा के बारे में वर्णन किया गया है। कहा है कि अगर गुरु और गोविंद, गोविंद यानी भगवान, अगर दोनों सामने आ जाते हैं तो पहले किसे प्रणाम करना चाहिए। कबीरदास जी के अनुसार गुरु को ही प्रणाम करना चाहिए, क्योंकि गुरु ही बताता है कि ये भगवान है और इन तक पहुंचने का कैसा रास्ता क्या है। ఇవాళ మనం ఇలాగే గురు మహిమ గురించి చెప్పిన రైదాస్ మీరాబాయి గురించి కూడా చదువుకుందాం। గురు గోవింద్ అంటే గురువును భగవంతుడు ఇద్దరు నుంచుంటే ఎవరిని ముందర ప్రణామం చేయాలి అని అన్నప్పుడు కబీర్ దాస్ జీ ఇక్కడ అంటున్నారు గురువే పెద్ద, ఎందుకంటే గురువే మనకి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి దారి, కానీ ఆయన ఎవరు అనేది చెప్పటానికి, అంటే జ్ఞానం ఇచ్చేది వాడు గురువే కాబట్టి గురువే పెద్ద అని ఆయన చెప్తున్నారు। आज हम लेसन नंबर 7 भक्ति पद लोनी रैदास और मीराबाई इద్దరు కవులు, సుప్రసిద్ధ కవులు, వాళ్ళ గురించి మనం చదువుకుంటాం। వాళ్ళు రాసిన గురుభక్తి గురించి మనం తెలుసుకుందాం। ఈ भक्ति पद पढ़ने का क्या उद्देश्य है? छात्रों को प्राचीन साहित्य से अवगत कराते हुए उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है। भारतीय साहित्य व संस्कृति के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना है। అంటే స్టూడెంట్స్లోని ప్రాచీన సాహిత్యం గురించి మనం తెలుపుతూ దాని వివిధ శైలీలు, దాని నాలెడ్జ్ కూడా పిల్లలకి చెప్పాలి। తర్వాత భారతీయ సాహిత్యంను సంస్కృతం గురించి వాళ్ళల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి निराडंबर भक्ति मार्ग, निराडंबर यानी कि आडंबर का ऑपोजिट हुआ। आडंबर जहाँ की शो ऑफ होता है, निराडंबर जहाँ की शुद्ध हमें भक्ति दिखाई देती है। అంటే ఆడంబరం లేకుండా భక్తి మార్గాన్ని చూపించే దారి పిల్లలకి మనం చెప్పటమే ఈ లెసన్ ఉద్దేశం। इसमें एक चौपाई और एक पद है। चौपाई मात्रिक सम छंद है। चौपाई के पद विशेष लय और ताल से गाए जाते हैं, जो बच्चों के रागात्मक मन को छू लेते हैं। चौपाई छंद 4 पंक्तियों का होता है। इसमें प्रत्येक पंक्ति में 16 मात्राएं होती हैं। దీనిలో ఒక చౌపాయి ఒక పద్ ఉంది। చౌపాయి రైదాస్ ద్వారా రచించబడినది, పదేమో మీరాబాయిది। చౌపాయి మాత్రిక్ సమ్ ఛంద్ హై। దీనిలో చౌపాయి అంటే 4 లైన్లు ఉంటాయి। 4 లైన్లోని ప్రతి లైన్లోని సమానంగా మాత్రాలు ఉంటాయి। అంటే ప్రత్యేక పంక్తిలోని ప్రతి లైన్లోని 16 మాత్రాలు ఉంటాయి। 16 మాత్రాలు 4 లైన్లు ఉండేదాన్ని మనం చౌపాయి ఛంద్ అంటాము। ఈ చౌపాయి కానీ పద్ కానీ ఒక లయతో తాళంతో పాడతారు। అది పిల్లలకి మనసుకి హత్తుకున్నట్టుగా ఉంటుంది। ఇప్పుడు మనం రైదాస్కి చౌపాయి దాని గురించి మనం వివరంగా చదువుకుందాం। विषय प्रवेश। प्राचीन काल से ही भगवत स्मरण, भगवत भक्ति को महत्व दिया गया है। भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर से तर सकते हैं। इसकी सही राह का मार्गदर्शन गुरु द्वारा होता है।
ऐसी ही भक्ति संबंधी रैदास की चौपाइयाँ और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पढ़ेंगे। ప్రాచీన కాలం నుంచే మనకి భగవత్ స్మరణ కానీ భగవత్ భక్తి మీద ఎక్కువగా మనకి దాని ఇంపార్టెన్స్ గురించి మనకి చెప్తూ ఉన్నారు. భగవాన్ కే నామ రూపీ నామ్ సే, భగవంతుడి పేరు వలె పడవ మీదే ఈ సంసార రూపీ సాగరాన్ని మనం దాటొచ్చు. तर सकते हैं, तैर सकते हैं. और इसकी सही राह का मार्गदर्शन गुरु द्वारा ही होता है. కరెక్ట్గా అయిన మనకి చూపించే వే ఎవరు? గురువుగారే దాన్ని మనకి చూపిస్తారు. ऐसी ही భక్తి, అలాంటి భక్తి సంబంధించి రైదాసు చౌపాయిను మీరాబాయి పదాన్ని ఈ పాఠంలో మనం చదువుకుంటాం. कवि रैदास, उनका जीवन काल सन 1482 से 1527 तक, 1482 నుంచి 1527 ఆయన జీవన కాలం. गुरु ग्रंथ साहिब में इनके पद संकलित हैं. అంటే గురు గ్రంథ్ సాహిబ్ అంటే సిక్కులే హోలీ బుక్. మనకి ఎలా అయితే గీత, ముస్లిమ్స్కి ఖురాన్, క్రిస్టియన్స్కి బైబిల్ ఉందో అలాగే సిక్కులకి హోలీ బుక్ గురు గ్రంథ సాహిబ్. దానిలో ఈయన పదాలని దానిలో రాయబడి ఉన్నది. ज्ञान मार्गी शाखा के प्रमुख कवियों में से एक हैं. ज्ञान मार्गी शाखा कबीरदास, रहीमदास, गुरु नानक लांटी ज्ञान मार्ग. प्रभु जी तुम चंदन हम पानी, जाकी अंग अंग बास समानी. प्रभु जी तुम बन हम मोरा, जैसे चितवहीं चंद्र चकोरा. प्रभु जी तुम मोती हम धागा, जैसे सोनहि मिलत सुहागा. प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करे रैदासा. तो यहाँ पर रैदास जो हैं कहते हैं कि हे भगवान, हे प्रभु जी, तुम चंदन हो तो हम पानी हैं. चंदन जिसके कि अंग अंग में खुशबू समाई रहती है, उस खुशबू को मैं पानी जो कि जिसका कि कोई अस्तित्व नहीं होता है, जिसका कि ना रंग होता है ना कोई शेप होता है, अगर तुम मेरे में बस जाओगे तो मैं भी तुम्हारी ही तरह खुशबू फैलाऊंगा. यानी खुशबू से मतलब यहाँ पर है ज्ञान से है. ज्ञान को मैं हर जगह पर फैलाऊंगा. ఇక్కడ రైదాస్ చెప్పేది ప్రభుజీ అంటే మనం రెండు అనుకోవచ్చు. భగవంతుడిని అనుకోవచ్చు, గురువు గారినైనా అనుకోవచ్చు. గురువుతో చెప్పేది ఏంటంటే, గురువు నువ్వు గంధం లాంటి వాడివైతే నేను నీరు లాంటి వాడిని. నీరుకి ఎలా అయితే రుచి ఉండదు, రంగు ఉండదు, దానిలోని శుద్ధమైన పవిత్రమైన జ్ఞానాన్ని నువ్వు ప్రసాదిస్తే దానిలోని మనకి నాకు ప్రతి अणु अंग अंग में बास समानी, जैसे तुम्हारे अंग अंग में खुशबू होता है. ఎలా అయితే నీకు ప్రతి గంధపు చెట్టు పూర్తిగా ఎలా అయితే మంచి సువాసనతో కూడి ఉంటుందో అలాంటి సువాసన నాలో కూడా వచ్చేసినట్లయితే నా జ్ఞానాన్ని నేను నలుగురికి పంచుతాను. ప్రభుజీ तुम घन बन हम मोरा, जैसे चितवहीं चंद्र चकोरा. इकड़ प्रभु जी को कह रहा है कि अगर तुम घन हो, बादल हो, घन का मतलब बादल हो, तो हम मोर हैं, हम जंगल के मोर हैं. बन हम मोरा, बन यानी जंगल, मोरा अंटे पिकॉक, मोर. तो जिस प्रकार बादलों को देखकर मोर प्रसन्न होकर अपने पंखों को फैलाकर नृत्य करता है, उसी प्रकार मैं भी आपके ज्ञान से
प्रसन्न हो जाऊंगा। భగవంతుణ్ణి కానీ మనం గురువు గారని రెండింటినీ అనుకోవచ్చు. ఇక్కడ అతను మేఘాల అయితే నేను నెమలి లాంటి వాడిని. మేఘాలని చూసి నెమలి ఎలా అయితే పురివిప్పి నృత్యం చేస్తుందో, నాట్యం చేస్తుందో, అలాగే మీరిచ్చే జ్ఞానం వల్ల నేను కూడా ఆనందం అయ్యి, నేను కూడా ప్రసన్నుడయ్యి పురి విప్పి నేను కూడా నృత్యం చేస్తానంటే నేను కూడా చాలా సంతోషంగా ఉంటాను. जैसे चितवही चंद्र चकोरा, जैसे कि चकोर पक्षी जो है चंद्र को देखती ही रहती है, वैसे ही मैं भी आपको देखता ही रहूँगा। చకోరు పక్షి ఎలాగైతే చంద్రుని చూసి ఎప్పుడూ దాని వైపే చూస్తూ ఉంటుందో, చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడో అని ఆశ పెట్టుకొని చూస్తూ ఉంటుందో, అలాగే నేను కూడా మీ రాకకు ఎదురు చూస్తూ ఉంటాను. जैसे चितवही चंद्र चकोरा, प्रभु जी तुम मोती हम धागा, जैसे सोनहि मिलत सुहागा। प्रभु जी तुम मोती हो तो हम धागे हैं। धागा जिसे कि मोती में पिरोया जाता है, धागे का भी कोई अस्तित्व नहीं है। मोती में पिरोते ही धागा अपने आप ही मूल्यवान हो जाता है। वैसे ही सोना ही मिलत सुहागा, जिस प्रकार की सोने में सुहागा को मिलाने से सोने की चमक में बढ़ जाती है। सोना वैसे ही बहुत ही चमकदार होता है, लेकिन उसको और भी चमकाने के लिए उसमें सुहागा एक द्रव्य पदार्थ होता है, जिसको कि रगड़ने पर सोना और भी चमक उठता है। तो ప్రభుజీ ఇక్కడ రైదాస్ గారు అంటున్నది ఏంటంటే, నువ్వు ముత్యం లాంటి వాడివి. తుమ్ మోతి, మోతి అంటే ముత్యం, నేను దారం లాంటి వాడిని. దారాన్ని ముత్యం లోపలికి ముత్యంలో గుప్పుతేనే కానీ అక్కడ ఒక మాల లాంటి తయారవుతుంది. దారానికి విలువ ఎప్పుడు వస్తుంది? అది ముత్యంలోని లోపల क्या बोलते हैं यार, ఎప్పుడైతే దారాన్ని ముత్యంలో గుప్పిస్తామో అప్పుడే దారానికి కూడా విలువ వస్తుంది. అలాగే మీ జ్ఞానం వల్ల నాకు కూడా అలాంటి విలువ వస్తుంది అని ఇక్కడ రైదాస్ గారు అంటున్నారు. జైసే సోనహి మిలత సుహాగా, సోనా అంటే గోల్డ్. బంగారాన్ని మెరుపు తీసుకురావాలి అంటే దానిలో ఒక క్షారద్రవ్యం ఉంటుంది. దాన్ని సుహాగా, ఇంగ్లీష్లో బోరెక్స్ అంటూ ఉంటాం. దాన్ని రుద్దితే ఆ బంగారంలో ఇంకా కొంచెం మెరుపు వస్తుంది. అలాగే నీవు నాతో ఉండి నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తే నాలో కూడా అలాంటి మెరుపే వస్తుంది అని ఇక్కడ కవి చెప్తున్నారు. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా, ऐसी भक्ति करे रैदासा। तो यहाँ पर रैदास जी कहते हैं कि प्रभु तुम स्वामी हो और हम दास हैं, ऐसे ही भक्ति करेगा रैदास। रैदास क्योंकि निराडंबर होकर ही जो है दास अपने स्वामी की सेवा करता है।
ఆడంబరం ఏమీ ఉండదు. సో భక్తి అనేది మనసుతో సంబంధించింది. మనసుతో మనం ఎంత బాగా చేస్తున్నామో, ఎంత భక్తి చూపిస్తున్నామో అనేదే భగవంతుడు కానీ గురువు కానీ మనని చూస్తారు. కానీ మనం షో ఆఫ్ చేస్తే కానీ ఎవరు కూడా సంతోషించరు. ఇదే ఇక్కడ रैदास గారు చెప్దామని అనుకుంటున్నారు. यहाँ पर 2 प्रश्न दिए हैं. एक है प्रभु के प्रति रैदास की भक्ति कैसी है. प्रभु के प्रति रैदास की भक्ति स्वामी और दास की तरह है. जिस तरह की दास निराडंबर अपनी भक्ति को अपने स्वामी के प्रति दिखाता है, उसी तरह हमें भी अपनी भक्ति को दिखाना चाहिए. दूसरा प्रश्न है, कवि ने अपने आप को मोर क्यों माना होगा. कवि ने अपने आप को मोर इसलिए कहा है क्यों जैसे ही घने बादल छा जाते हैं तो मोर प्रसन्न होकर अपने पंखों को फैलाकर नृत्य करने लगता है. उसी प्रकार भगवान को देखकर हम उतने ही प्रसन्न होते हैं. अगर आपको मेरे वीडियोस पसंद आते हैं तो उसे लाइक कीजिए, शेयर कीजिए, और अभी तक आप मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना मत भूलिए. बेल आइकन को दबा देने से नोटिफिकेशन आपके पास तुरंत पहुंच जाएगा.